విశాఖలో వైద్య రంగానికి చారిత్రక రోజు ఆధునిక ఔషధ పరీక్షా ప్రయోగశాల ప్రారంభం. విశాఖపట్నంలో ఆరోగ్య రంగ అభివృద్ధికి కొత్త దిశగా 352.81 లక్షల వ్యయంతో నిర్మించిన ఆధునిక డ్రగ్స్ కంట్రోల్ ఆఫీస్ అండ్ రీజనల్ డ్రగ్స్ టెస్టింగ్ ల్యాబొరేటరీ ప్రారంభమైంది. విమ్స్ హాస్పిటల్ ప్రాంగణంలో జరిగిన ఈ ఘనోత్సవానికి రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ల్యాబ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆధ్వర్యం వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైద్య రంగంలో నాణ్యతకు కొత్త ప్రమాణం సృష్టించే ప్రయోగశాల ఇది. మందుల ప్రమాణాల తనిఖీలో విశాఖ ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందే దిశగా వెళ్తోంది. ప్రజల ఆరోగ్యం కోసం పారదర్శకమైన ఔషధ నియంత్రణ చాలా అవసరం. ఈ ల్యాబ్ ఆ అవసరాన్ని తీర్చబోతుంది అని పేర్కొన్నారు. ఏదండి సార్ మూర్తి గారు, సార్ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఉన్నారు సార్, ఇక్కడ వెలగపూడి రమేష్ గారు ఉన్నారు. ఇట్స్ ఆడిబుల్ సార్. నమస్తే సార్. సార్ కొంచెం వాల్యూమ్ పెంచుకోండి సార్ ఇక్కడ ప్లీజ్. సార్ మా వాల్యూమ్ అంటే పెంచండి సార్, మీ వాల్యూమ్ కొంచెం పెంచండి సార్, తక్కువగా వస్తుంది. ఏమండి వాల్యూమ్ అని చూడండి సార్. ఇప్పుడు ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే సార్. అదర్ ఆఫీసర్స్ ఆల్సో ఒక్కసారి హానబుల్ ఎమ్మెల్యేస్ ఎవరెవరు ఉన్నారో వెన్యూలో ఒక్కసారి చెప్పండి సార్, హ్యాండ్ రైజ్ చేయండి సార్.